ఉండేదెవరు పోయేదెవరు? ఎమ్మెల్సీల విషయంలో బీఆర్ఎస్కు టెన్షన్. నిధులు పదవుల కోసం పార్టీ మారతారనే డౌట్, నిలువరించడం కష్టమనే ఆందోళన. కాంగ్రెస్ ఆపరేషన్తో గులాబీ పార్టీ అలర్ట్. ఎమ్మెల్సీల సన్నిహితుల నుంచి ఆరాట. 29 మందిలో ఎందరు మిగులుతారంటూ సందేహాలు. యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్కి పూర్తి స్థాయి మెజారిటీ ఉన్న అసెంబ్లీలో మండలిలో పూర్తి స్థాయి బలం లేదు. ఏదైనా ఒక బిల్లు పాస్ అవ్వాలంటే శాసనసభతో పాటు మండలి ఆమోదం కూడా పొందాలి. అండ్ దట్టు ఇంకొక విషయం, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ శాసన మండలి చైర్మన్గా ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి మీద అవిశ్వాసం పెట్టాలని ఒక ఆలోచన బీఆర్ఎస్ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. సో ఆ లోపుగానే అక్కడ ఉన్న మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని మెజారిటీ సాధించాలి అన్న కోణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. సో అవిశ్వాసం పెట్టకుండా చేయడానికి కాంగ్రెస్ ప్లాన్లో కాంగ్రెస్ ఉండి ఆ 29 మంది ఎమ్మెల్సీల్లో మెజారిటీ ఎమ్మెల్యేలని లాగే ప్రక్రియకి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సో ఇప్పుడు ఎవరు ఉంటారో ఎవరు పోతున్నారో లెక్కలేసుకుంటున్నట్ట కేసీఆర్. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు హస్తం పార్టీ ఆపరేషన్ మొదలు పెట్టడంతో బీఆర్ఎస్ నేతలకు గుబులు పట్టుకున్నది. నిధులు పదవుల కోసం వారు పార్టీ మారితే పరిస్థితి ఏంటనే ఆందోళన చెందుతున్నారు. శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా అందులో 29 నలుగురు నామినేటెడ్ పదవులు, మిగతా వాళ్ళంతా ఎన్నికైన వాళ్ళు. బీఆర్ఎస్కు చెందిన వారే ఉన్నారు. కాంగ్రెస్కు 4 ఉన్నారు, బీజేపీ 1 ఉన్నారు, ఎంఐఎం 2 ఉన్నారు, ఇండిపెండెంట్లు ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వారు 2 ఉన్నారు. గవర్నర్ కోటా కింద మరో 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎలాగైనా గులాబీ పార్టీ బలాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. ఇప్పటికే కొందరితో సంప్రదింపులు జరిపింది. చేరేందుకు సైతం కొందరు సిద్ధమయ్యారు. దీంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉన్నది అని ఆరా తీస్తున్నది. ఎమ్మెల్సీలకు సన్నిహితంగా ఉండే వారి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే మండలిలో ఖచ్చితంగా బలం ఉండాలని భావిస్తున్న గులాబీ పార్టీ తమ ఎమ్మెల్సీలు పార్టీ మారకుండా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారమట. సో ఇప్పుడు ఈ మండలిలో మెజారిటీ రావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కోవాల్సిందే. కొన్ని బిల్లులు పాస్ చేయాలన్నా గుత్తా సుఖేందర్ రెడ్డి ఆల్రెడీ ఆయన కాంగ్రెస్లో, ఆయన కొడుకు కాంగ్రెస్లో చేరిండు కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కొంత కాంగ్రెస్కి అసోసియేట్ అయ్యింది ఆ కుటుంబం అని మనం అనుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో గుత్తా మీద అవిశ్వాసం పెట్టాలని ప్లానింగ్ని తప్పించుకోవడంతో పాటు దాని నుంచి అండ్ మెజారిటీ ఏదైనా బిల్లులు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీలను లాగుతున్నది. ఇది అతి త్వరలో ఈ ప్రక్రియను కంప్లీట్ చేయబోతున్నారు.